హాయ్ అండి. ఇదైతే ప్రెజెంట్ థర్డ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్. న్యూ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు థర్డ్ క్లాస్ తెలుగు అండ్ ఇంగ్లీషు ఒకే టెక్స్ట్ బుక్‌లో మనకైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది కవర్ పేజ్ అండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇయర్ 2025 అండ్ 2026కి సంబంధించినటువంటి బుక్ అన్నమాట ఇది. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే మనము ఈ టెక్స్ట్ బుక్‌నైతే మనము చూద్దామండి. సెమ్ 1కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్‌లో సెమ్ 1 సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్‌లో 5 లెసన్స్ అయితే మనకిచ్చారు. తెలుగు తల్లి, మర్యాద చేద్దాం, మంచి బాలుడు, నా బాల్యం, పొడుపు విడుపు అని టోటల్ 5 యూనిట్స్ అనేవి మనకి తెలుగు సెమ్ 1లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ లెసన్ కనుక చూసినట్టయితే ఇది ఒక సంసిద్ధత పాఠం అన్నమాట. తెలుగు తల్లి అనేది ఒక సంసిద్ధత పాఠం. అలాగే తెలుగు తల్లి యొక్క ఇతివృత్తం ఏంటి? దేశభక్తి. అంటే ఈ ఈ లెసన్ దేని గురించి తెలియజేస్తుంది అంటే దేశభక్తి. అలాగే ఏ రకంగా ఉంది ప్రక్రియ? గేయం అన్నమాట. ఓకేనా? గేయ ప్రక్రియలో ఉందన్నమాట తెలుగు తల్లి అనేటువంటి లెసన్. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే తెలుగు తల్లి లెసన్ గేయం అయితే చూద్దామండి. అదిగో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి, పదవోయి తెలుగోడా, అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రశాల, కనవోయి తెలుగు రేడ, అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల, కనవోయి తెలుగు వీర, పదవోయి నిర్భయంగా, పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్రకుమార, నిద్ర వదలవోయి నవయుగం, నిర్మింపగ సాగబోయి, కదలవోయి ఆంధ్రకుమార. ఇది తెలుగు గేమ్ అన్నమాట. తెలుగు తల్లికి సంబంధించినటువంటి తెలుగులో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ యొక్క గేమ్ అనమాట. సో, దీంట్లో మనకి 2 లైన్స్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ 2 లైన్స్ ఏంటి అని ఆల్రెడీ మనకి టెట్ డిఎస్సిలో కూడా అడగడం అనేది జరిగింది. ఇక్కడ అర్థాలు చూసుకున్నామండి. కల్పవల్లి కోరిన కోరికలు కూడా తీర్చేది. జాబిల్లి చందమామ, తెలుగు, చంద్రశాల అంటే చలువరాతి మేడ, కనబోయి చూడబోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, కనబోయి వెళ్ళబోయి, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఓకేనా? ఇవి అర్థాలు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి కవిపద్యం. తెలుగు తల్లి